నమస్తే. ఏవైతే అక్రమంగా కట్టినటువంటి కట్టడాలు, ముఖ్యంగా చెరువులు, కుంటలు, బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో కట్టినటువంటి కట్టడాలపైన హైడ్రా కొడగొల్పిస్తున్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూడడం జరిగింది. నిన్న సైతం హైదరాబాద్ నగరంలో 3 చోట్ల హైడ్రా అధికారులు రెచ్చిపోవడం జరిగింది. హైడ్రా అధికారులు, మున్సిపల్, అలాగే రెవెన్యూ సిబ్బంది ఈ ముగ్గురు ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించినటువంటి ఆపరేషన్ హైడ్రా పూర్తి స్థాయిలో సక్సెస్ కావడం జరిగింది. ముఖ్యంగా బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో కట్టినటువంటి ఒక పక్కన గుడిసెలను కూల్చివేయడం జరిగింది, మరో పక్కన విల్లాలను సైతం కూడా కూల్చివేయడం జరిగింది. నిన్న దుండిగల్ ప్రాంతంలో ఉన్నటువంటి దుండిగల్ మున్సిపాలిటీ ప్రాంతంలో ఉన్నటువంటి కత్వ చెరువుని ఆక్రమించుకొని సుమారుగా 13 విల్లాలని నిన్న పూర్తి స్థాయిలో ధ్వంసం చేయడం జరిగింది. మనం ఇప్పుడు ప్రజెంట్ కత్వ చెరువులోనే ఉన్నాం. కత్వ చెరువుకు ఆనుకొని ఇది సర్వే నెంబర్ 175/4 అనేటువంటి సర్వే నెంబర్లో ఉన్నాం. ఇక్కడ మనకు పక్కన కనబడుతూ ఉన్నటువంటిదే ఏదైతే నిన్న హైడ్రా గుర్తించినటువంటి అక్రమమైనటువంటి కట్టడాలు అని చెప్పేసి ఏదైతే గుర్తించడం జరిగిందో, ఇక్కడ వాటర్ కనబడుతూ ఉందే కత్వ చెరువు. ఈ కత్వ చెరువు సుమారుగా 161 ఎకరాలు ఉంటాయని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్పడం జరుగుతూ ఉంది. ఇదే నేపథ్యంలో గతంలో సైతం ఇప్పుడు కూల్చేసినటువంటి ఏవైతే ఈ సంబంధించినటువంటి విల్లాలు ఉన్నాయో, ఈ విల్లాలకు సంబంధించినటువంటి వాటిపైన మరి ఇవంతా కూడా బఫర్ జోన్లోకి ఎఫ్టీఎల్ పరిధిలో కట్టడం జరుగుతూ ఉందని చెప్పేసి ఇక్కడ దుండిగల్ మున్సిపాలిటీ ఉన్నటువంటి స్థానికులు అయితే గతంలో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ గతంలో మరి గత సర్కారు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమమైనటువంటి కట్టడాలపైన కూడా కొరడగొల్పిస్తున్నటువంటి నేపథ్యంలో ఈసారి సైతం కూడా దుండిగల్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి మల్లంపేటలో ఉన్నటువంటి ఈ కత్వ చెరువు ఏదైతే ఉందో దీనిపైన మరి ఇప్పటికే ఫిర్యాదులు కూడా చాలా అందడం జరిగింది. ఒక పక్కన రేవంత్ రెడ్డికి, మరొక పక్కన ఏదైతే హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్కి సైతం కూడా కంప్లైంట్లు కూడా చేయడం జరిగింది. ఏదైతే ఈ సంబంధించినటువంటి ఏదైతే దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఈ కత్వ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నాయంటూ మరి శ్రీలక్ష్మి కన్స్ట్రక్షన్స్ నిర్మించినటువంటి ఇదంతా కూడా ఇది శ్రీలక్ష్మికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్ ఈ యొక్క నిర్మాణాలను కూడా చేపట్టడం జరిగింది. ఈ సంబంధించినటువంటి ఈ నిర్మాణాల్లో సుమారుగా 14 విల్లాలను కూడా నీలమట్టం చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇదంతా కూడా మరి దర్దాపుగా కూడా ఈ సంబంధించినటువంటి శ్రీలక్ష్మి కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉందో, ఈ శ్రీలక్ష్మి కన్స్ట్రక్షన్స్కి 60 విల్లాలకు మాత్రమే హెచ్ఎండిఏ నుంచి కూడా పర్మిషన్ తీసుకున్నది. దాని తర్వాత కూడా మరి కొంత భూమిని కూడా కొనుగోలు చేసినటువంటి తర్వాత మొత్తానికి 325 విల్లాల నిర్మాణానికి మరి మొత్తానికి అయితే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నటువంటి విజువల్స్లో స్పష్టంగా కనబడుతూ ఉంది. ఈ విల్లాలను కనుక చూసినట్టయితే ఉంటే ఒక్కో విల్లా ఖరీదు దర్దాపుగా 2 నుంచి 2.5 కోట్ల రూపాయలు ఉండేటువంటి అతి విలాసవంతమైనటువంటి కట్టడాలు కనబడుతూ ఉంది. ఇక్కడ 2 అంతస్తులు 3 అంతస్తులు బిల్డింగ్లు కనబడుతూ ఉన్నాయి. ఈ నిన్న హైడ్రా అధికారులు చర్యలు తీసుకునేవి కూలగొట్టినటువంటివి ఇట్లా ఉండేది. ఇప్పుడు ఈ స్టైల్లో ఉండేది బిల్డింగ్లన్నీ ఇప్పుడు కూల్చివేసినటువంటి తర్వాత ఈ స్థితికి రావడం జరిగింది. దీంట్లో మరి సుమారుగా ఈ సంబంధించినటువంటి ఏదైతే ఈ బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి ఈ కత్వ చెరువు పరిధిలో ఉన్నటువంటి ఏవైతే ఈ అక్రమమైనటువంటి కట్టడాలు ఉన్నాయో, ఈ కూల్చివేసినటువంటి బిల్డింగ్లన్నీ కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ అవుతూ ఉన్నాయి. దీంట్లో నివాసాలు ఎవరు కూడా ఉండనటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. అయితే ఈ లేనటువంటి ఎవరైతే నివాసాలు లేనటువంటి వాళ్ళ యొక్క ఇళ్లను కూడా కూల్చివేయడం జరిగింది. సుమారుగా 14 విల్లాలని కూడా అతి ఖరీదైనటువంటి ఇళ్లను కూల్చివేయడం జరిగింది. ఈ 14 విల్లాస్లో రెండు విల్లాలలో నివాసం ఉన్నటువంటి వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళను అరెస్ట్ చేసి దాని తర్వాత కూడా వాళ్ళ యొక్క బిల్డింగ్లను కూడా కూల్చివేయడం జరిగింది. దాంట్లో కొంతమంది సామాన్లు కూడా దాంట్లోనే వెళ్ళినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఇక మరికొంతమంది సంబంధించినటువంటి ఆ విల్లాలో తీసుకున్నప్పటికీ కన్స్ట్రక్షన్స్ పూర్తి కావడం జరిగింది. కానీ దాంట్లో ఎవరు కూడా నివాసాలు ఉండట్లేదు. అయితే నివాసాలు ఉండేటువంటి ఏవైతే ఇంకా కనబడతా ఉన్నటువంటివి నివాసాలు ఉండేటువంటి ఈ విల్లాలు ఏవైతే ఉన్నాయో, ఈ విల్లాలకి నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నోటీసులను ఇప్పటికే మరి ఇంటికి అంటించడం జరిగింది. అంతేకాకుండా ఇంటికి సైతం కూడా మరి రెడ్ మార్కుతోటి ఇంటి మార్కు పెట్టినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఇక్కడ సుమారుగా ఇంకా కేవలం ఇంకొక 5 సంబంధించినటువంటి విల్లాలకు మాత్రమే 5టిని మాత్రమే కూలుస్తామని చెప్పేసి హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చినట్టుగా కొంత వార్తలు రావడం జరిగింది. కానీ ఇక్కడ ఫీల్డ్ మీదకి వచ్చినట్టు ఏంటంటే 5టి కాదు, దర్దాపుగా 11 నుంచి 12 విల్లాలకి నోటీసులు ఇచ్చి అలాగే ఆ ఇంటికి ఇది బఫర్ జోన్లో ఉంది, ఇది ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని చెప్పేసి తెలియజేయడం కోసం ప్రతి ఒక్క బఫర్ జోన్లో ఉంది అని చెప్పేసి నిర్ణయించినటువంటి ఆ ఇంటికి ఇంటి మార్కు కూడా పెట్టినటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉంది. ఇదంతా కూడా మరి గతంలో మరి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఎవరైతే లేడీ డాన్గా పేరున్నటువంటి ఒక మహిళ ఇక్కడ వీళ్ళకందరికీ కూడా అంటగట్టడం జరిగింది అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈమె
ఎన్ఆర్ఐ ఈమె గతంలో కూడా మరి చాలా కేసులు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ బఫర్ జోన్కు సంబంధించినటువంటి దాంట్లో మరి అక్రమంగా నిర్మాణాలు కట్టిందని చెప్పేసి గతంలో కూడా ఆమె పైన కూడా కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఈ సంబంధించినటువంటి ఎన్ఆర్ఐ ఈమె ఏమైతే ఉందో ఈమె మరి బయట సంబంధించినటువంటి దేశాల్లో ఉంటుంది. ఈమె ఇక్కడ మొత్తం వీటన్నిటి కూడా అక్రమంగా వీటిని కట్టి ఇక్కడ ఉన్నటువంటి కొంతమందికి మరి అంటగట్టింది అన్నటువంటి చాలా ఆరోపణలు వస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూసుకోవచ్చు. అంతేకాకుండా ఈ సంబంధించినటువంటి విల్లాలు మొత్తం నిన్ననే నేలమట్టం చేయడం జరిగింది. 13 నుంచి 14 విల్లాలను కూడా నిన్న నేలమట్టం చేయడం జరిగింది. ఇక మిగతా వాటిపైన కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. వారం రోజుల లోపట్ల కనుక ఒకవేళ కనుక వీళ్ళు ఇక్కడ నుంచి ఖాళీ చేయనట్టయితే ఇక మీకు ఆప్షనే లేదు, ఖచ్చితంగా వీటిని కూల్చివేస్తామని చెప్పేసి హైడ్రా అధికారులు పూర్తి స్థాయిలో మరి వీళ్ళకు హెచ్చరించినటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవచ్చు. కాబట్టి ఇంక కొంతమంది ఏమో భయాందోళనకు గురవుతూ ఉన్నారు, కొంతమంది ఏమో మళ్ళీ హైడ్రా అధికారులను కూడా కలిసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరొకసారి ఈ యొక్క ఎఫ్టీఎల్ పరిధి బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి ఈ సంబంధించినటువంటి ఈ చెరువుకు ఆనుకొని ఉన్నటువంటి దానిపైన మరి మున్సిపల్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా ఇక్కడ కొలతలు తీసుకుంటూ ఉన్నటువంటి మరోసారి కూడా కొలతలు తీసుకుంటున్నటువంటి ఆ సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. ఇక ఇక్కడ ఇంటి మార్కు కనబడతా ఉన్నటువంటి ఈ బిల్డింగ్స్ అయితే కూడా మరి రానున్నటువంటి ఒక వారం రోజులు మాత్రమే టైం ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. వీటిని కూడా కూల్చివేసేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. వీటికి రెడ్ మార్క్ పెట్టినటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటి కూడా కూల్చివేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇట్లా రెడ్ మార్క్ పెట్టడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి ఓనర్లు ఎవరైతే ఉంటారో ఆ ఓనర్లు సైతం దీన్ని మరి ఖాళీ చేయాలని చెప్పేసి ఓనర్లకు సైతం కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక చూస్తూ ఉన్నాం కదా ఈ యొక్క కట్టడాలు ఈ అన్నీ కూడా బఫర్ జోన్లో ఉన్నటువంటి కట్టడాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు కూడా గుర్తించినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు కనబడతా ఉన్నటువంటి బిల్డింగ్స్ సైతం కూడా ఇవన్నీ అక్కడి నుంచి ఇక్కడి వరకు దాదాపుగా 6 బిల్డింగ్స్ కనబడతా ఉన్నాయి. ఆరిటిని కూడా 6 సంబంధించినటువంటి ఇండ్లకి కూడా మరి ఇంటి మార్కు పెట్టినటువంటి ఆ సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. వీటన్నిటి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. వీటన్నిటి కూడా కూలుస్తామని చెప్పేసి హెచ్చరించడం జరుగుతూ ఉంది. ఒక పక్కన రాష్ట్రంలో ముఖ్యంగా ఏదైతే 5 జిల్లాల్లో వ్యాపించినటువంటి హైడ్రా అధికారులు నిన్న మరి చాలా చోట్ల కూడా అంటే 3 చోట్ల కూడా నిన్న బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి 18 విల్లాలను కూడా నిన్న కూల్చివేయడం జరిగింది. అంతేకాకుండా కొన్ని తాత్కాలికంగా వేసుకున్నటువంటి దాదాపుగా 30 రేకుల షెడ్లను అంతేకాకుండా గుడిసెలను సైతం కూడా కూల్చివేయడం జరిగింది. అమీన్పూర్లో ఉన్నటువంటి మరి ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డికి సంబంధించినటువంటి ఆయన యొక్క ఫామ్ హౌస్ ప్రహారీ గోడలతో పాటు మిగతా సున్నం చెరువుకు సంబంధించినటువంటి సున్నం చెరువులో నిర్మించినటువంటి 4 అంతస్తులటువంటి బిల్డింగ్ ఒకటి 2 అంతస్తుల బిల్డింగ్ని కూడా నేలమట్టం చేయడం జరిగింది. దీంట్లో ఎక్కడ కూడా మినహాయింపు ఇవ్వట్లేదు. ఒక పక్కన హైడ్రా అధికారులు చెలరేగిపోతూ ఉన్నారు. ఈ ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్టీఎల్ పరిధి కానీ మరొక పక్కన బఫర్ జోన్లో ఉన్నటువంటి వాటిని అన్నిటి కూడా కూల్చివేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నారు. ఇదంతా కూడా నిన్న సండే కావడంతో ఇక్కడ హైడ్రా అధికారులు ఇంకా రెచ్చిపోయినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ కనుక వాళ్ళు కోర్టుకు వెళ్ళినట్టయితే ఎట్లాంటి ఇబ్బందులు రావద్దన్నటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళు నిన్న ఈ సంబంధించిన హైడ్రా వాళ్ళ యొక్క బుల్డోజర్లకు పని చెప్పినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇంకా మిగతా ఉన్నటువంటి ఈ కత్వ చెరువు ఈ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ఈ విల్లాలకు సంబంధించినటువంటి వాటికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. వీటన్నిటి కూడా కూల్చివేసేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నారు. మరొక వారం పాటు అంటే మళ్ళీ సండే వరకు ఈ సంబంధించినటువంటి కట్టడాలపైన కూడా కొడగుల్పించేటువంటి అవకాశం కనబడతా ఉంది. వీటన్నిటి కూడా కొంతమంది విల్లాలు కట్టుకున్నప్పుడు కూడా వాటిలోకి వెళ్లకుండా కొంతమంది నివాసం ఉండట్లేదు, కేవలం కట్టుకొని వదిలేయడం జరిగింది. కొంతమంది ఏమో ఇక్కడ నివసిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. వీటన్నిటి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక్కొక్క విల్లా ఖరీదు దాదాపుగా 2 నుంచి 2.5 కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. ఇక మిగతా ఉన్నటువంటి ఈ యొక్క మనం చూస్తూ ఉన్నటువంటి 11 నుంచి 12 సంబంధించినటువంటి ఈ యొక్క విల్లాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా కూల్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి వీటిని రంగనాథ్ గారికి కలిసేందుకు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో ఈ విల్లాలకు సంబంధించినటువంటి ఓనర్లు ఎవరైతే ఉన్నారో మరోసారి రంగనాథ్ గారిని హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని కలిసేందుకు వెళ్ళినట్టుగా కొంత అర్థమవుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. చూడొచ్చు ఒకసారి ఈ ఇంటి మార్కు ఉన్నట్టయితే వాటిని అన్నిటిని కూడా కూల్చివేసేందుకు మరి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ కత్వలో ఉన్నటువంటి ఏవైతే అక్రమమైనటువంటి కట్టడాలు ఉంటాయో వీటన్నిటిని కూడా కూల్చాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం. అంతేకాకుండా ఇప్పటికే మున్సిపల్ అండ్ రెవెన్యూ శాఖ సంబంధించినటువంటి సంయుక్తంగా వాళ్ళందరూ కూడా బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి వాటి అన్నిటికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో దాదాపుగా దుర్గం చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు, అస్మతిపేటకు సంబంధించినటువంటి వాళ్ళకు కావచ్చు, వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉంది. ఇంకో పక్కన ఏదైతే దుర్గం చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి వాటిని కూల్చేసేందుకు మరో పక్కన ఇక్కడ ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి అక్రమమైనటువంటి కట్టడాలని చెప్పేసి ఏవైతే
గుర్తిస్తూ ఉన్నారో వీటన్నిటిపైన కూడా చర్యలు తీసుకునేందుకు మరి ఇప్పటికే హైడ్రా అధికారులు మరి వాళ్ళు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. నిన్న ఇక్కడ ఒక గందరగోళమైనటువంటి వాతావరణం కనబడ్డది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఒక పక్కన వాళ్ళందరూ కూడా మేము కట్టుకున్నటువంటి ఇల్లుని కూల్చొద్దు అని చెప్పేసి ఒక పక్కన వేడుకున్నప్పుడు కూడా ఎక్కడ కూడా మినహాయింపు లేదు. ఇక్కడ ఉన్నటువంటి లేడీ డాన్గా పేరున్నటువంటి ఒక మహిళ ఇక్కడ వీళ్ళందరినీ మోసం చేసి ఇక్కడ అక్రమమైనటువంటి కట్టడాలు కట్టినట్టుగా ఒక పక్కన ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఈ విల్లా ఓనర్లు కూడా చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఓకే, ఈ విల్లాలకు సంబంధించినటువంటి దాంట్లో కట్టినటువంటి ఎవరైతే లేడీ డాన్గా పేరున్నటువంటి వ్యక్తి విజయలక్ష్మి. ఈ విజయలక్ష్మి ఎన్ఆర్ఐ ఈమె ఇక్కడ ఉండదు. ఈమె ఇక్కడ ఉన్నటువంటి అమాయకులైనటువంటి వాళ్ళకి ఇక్కడ పర్మిషన్ లేనటువంటి విల్లాలని కూడా వాళ్ళకు కట్టబెట్టడం జరిగిందన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. రెండో అంశం ఏంటిదంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ కానీ ఇవి కట్టుకునేందుకు పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులపైన కూడా ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలి. మాలాంటి వాళ్లకు ఇట్లాంటి ఇండ్లు కట్టబెట్టి వాళ్ళందరూ కూడా మా దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం జరిగింది, మేము అంతా కూడా కోట్ల రూపాయల లాస్ అయినామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ విల్లాల ఓనర్లు కూడా వాళ్ళందరూ కూడా నిన్న కన్నీరు కాల్చినటువంటి పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. ఈ ఎఫ్టీఎల్ పరిధిలో మరి గతంలో పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు అధికారులు ఏం చేశారు? అధికారులు పర్మిషన్స్ ఇవ్వనట్టయితే ఉంటే ముందుగానే వీటిని అన్నింటిని కూడా మేము కట్టుకునేటువంటి వాళ్ళం కాదు కదా. ఈ కట్టుకున్న తర్వాత మేము ఇళ్లలో నివాసం ఉన్నటువంటి దశలో మా ఫర్నిచర్ కానీ మా ఇంట్లో ఉన్నటువంటి సామాను కానీ ఉన్నటువంటి దశలో ఈ కూల్చివేయడం వల్ల మేము ఇంకా అత్యధికంగా లాస్ కావడం జరుగుతూ ఉంది. ఒక్కొక్క విల్లాని దాదాపుగా 2 నుంచి 2.5 కోట్ల రూపాయలు పెట్టి కూడా మేము కొనుక్కోవడం జరిగింది. ఇప్పుడు తీరా ఇదంతా కూడా బఫర్ జోన్ పరిధిలో ఉంది, ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని చెప్పేసి చెప్పడం ఏంటి అని చెప్పేసి కొంత ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాం. కనబడతా ఉంది కదా వెనకాల ఉన్నటువంటిదే ఇదంతా కూడా కత్వా చెరువు 161 ఎకరాలు ఉంటుందని చెప్పేసి ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది చెప్తా ఉన్నారు. గతంలో 161 ఎకరాలు ఉండేది ఇది, ఇప్పుడు మాత్రం దర్దాపుగా 100 ఎకరాలకు కూడా లేదు. దీంట్లో సుమారుగా 60 ఎకరాలకు మాత్రమే పరిమితం అయిపోయిందని చెప్పేసి ఒక పక్కన ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తా ఉన్నటువంటి అంశాన్ని కూడా చూసుకోవచ్చు. అయితే ఏదైతే ఈ సంబంధించినటువంటి శ్రీలక్ష్మి కన్స్ట్రక్షన్స్ సంబంధించినటువంటి కంపెనీ ఏదైతే 2020-21లో 320 విల్లాలను కూడా ఇక్కడ నిర్మించింది. అయితే 60 విల్లాలకు మాత్రమే హెచ్ఎండిఏ గతంలో పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఒక పక్కన 60 విల్లాలకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మిగతా ఉన్నటువంటి వాటిని హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకున్న తర్వాత కూడా కొన్ని ఫోర్జరీ సంతకాలతో కూడా కొన్ని పర్మిషన్ కూడా తీసుకొచ్చుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది ఏదైతే గతంలో గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు అనుమతులు తీసుకున్నట్టుగా కూడా ఇదంతా కూడా సృష్టించడం జరుగుతూ ఉంది. ఏదైతే ఇప్పుడు మున్సిపాలిటీకి ఇది దుండిగల్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది, అప్పుడు గతంలో ఇదంతా కూడా గ్రామ పంచాయతీ కింద ఉండేది, ఇప్పుడు మున్సిపాలిటీ అయిపోయింది. అప్పుడు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే ఇవన్నీ ఫోర్జరీ సంతకాలు పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి దొంగ నకిలీ పత్రాలన్నింటి కూడా సృష్టించి వీటిపైన అనుమతి తీసుకొచ్చుకున్నట్టుగా చెప్తా ఉన్నారు. దీనిపైన అప్పటి మేడ్చల్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కలెక్టర్ కూడా ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది. ఎంక్వైరీ చేసి 208 విల్లాలకు కూడా గతంలో కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు కనబడుతూ ఉన్నటువంటి విల్లాలకు కూడా గతంలో 2020లో సైతం కూడా నకిలీ పత్రాలతో సృష్టించుకొని పర్మిషన్ తీసుకొచ్చుకున్నారు అన్నటువంటి ఆధారాలు లభించిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ సైతం కూడా 208 విల్లాలకు కూడా గతంలో నోటీసులు కూడా జారీ చేసి వాటి అన్నిటి కూడా సీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత మరొకసారి హైకోర్టు ఆదేశాలతో కూడా ఈ అక్రమ విల్లాలకు కరెంటు వాటర్ కనెక్షన్స్ మరో పక్కన రిజిస్ట్రేషన్లు మొత్తం అన్నిటి కూడా ఆపాలని చెప్పేసి బ్యాంక్ అధికారులకు కూడా లోన్లను కూడా నిలిపివేయాలని చెప్పేసి కూడా మరి గతంలో కోర్టు కూడా ఆర్డినెన్స్ కూడా జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా విల్లాల కూల్చివేతలతో కూడా మరి ఇక్కడ కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి కూడా చోటు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఒకవేళ కనుక ఇవి అక్రమమైనప్పుడు ఇది ఎట్లా రిజిస్ట్రేషన్ చేసిండ్రు, బ్యాంకులు ఎందుకు లోన్లు ఇచ్చినాయి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఎవరైతే ఈ యొక్క విల్లాల ఓనర్లు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఒక్కొక్కరు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. కోట్ల రూపాయలు పెట్టి మేము ఈ విల్లాలను కూడా తీసుకోవడం జరిగింది, దీనికి కరెంటు సరఫరా ఉంది, నీటి సరఫరా ఉంది, ఈ అన్ని పర్మిషన్లని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి అధికారులు ఎందుకు ఇవ్వడం జరిగిందని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోసారి కూడా హైడ్రా అధికారులను కూడా కలిసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా కొలతలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ మున్సిపల్ అండ్ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఇంకా వాళ్ళందరూ కూడా ఇంకా ఈ ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్లో ఉన్నటువంటి వాటిని అన్నిటి కూడా గుర్తించేటువంటి పనిలో ఉన్నారు. ఇవే కాకుండా ఇంకా వాటికి ఇప్పుడు ఇక్కడ 14 సంబంధించినటువంటి పెద్ద భవంతులను కూడా కూల్చివేయడం జరిగింది. ఇక నెక్స్ట్ దీంట్లో ఇంకొక 10 నుంచి 14 మరి నివాసం ఉంటున్నటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో నివాసం ఉంటున్నటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నిన్ననే కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వీటిని అన్నిటి కూడా వారం రోజుల టైం ఇచ్చినట్టుగా కొంతమంది చెప్తా ఉన్నారు. వారం రోజుల తర్వాత మిగతా ఉన్నటువంటి
నోటీసులు ఇచ్చినటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా కూల్చివేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రతి ఒక్క ఇంటికి సైతం కూడా ఇది బఫర్ జోన్లో ఉందా, ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా అన్నటువంటి దానిపైన మరి ఇప్పటికే ఆ ఇండ్లకి మార్కింగ్లు కూడా పెట్టినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఇదే కాకుండా ఈ సంబంధించిన ఈ స్ట్రీట్ నెంబరు 13 ఇది 13వ వీధి నెంబర్ ఇది 13 కాకుండా వెనకాల ఉన్నటువంటి ఏదైతే ఈస్ట్ ఫేస్లో ఉన్నటువంటి ఇండ్లకు సైతం కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది అనేది తెలుస్తూ ఉంది. అంటే ఇంకొక లైన్లో కూడా ఇంకా నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ నిన్న పెద్దకు సంబంధించినటువంటి హైడ్రాకు సంబంధించినటువంటి మిషన్లన్నీ కూడా ఇక్కడ రావడం జరిగింది. వీటన్నిటి కూడా కూల్చివేసినటువంటి ప్రక్రియ నేపథ్యం కూడా మనం నిన్న చూసుకోవడం జరిగింది. ఇదే చెరువు కనబడతా ఉన్నటువంటి చెరువే 161 ఎకరాలు ఉండేది. కానీ గత సర్కార్ హయాంలో కొంత ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి అధికారులని మేనేజ్ చేసుకొని పూర్తి స్థాయిలో దీన్ని కబ్జాలు చేసి వీటన్నిటి కూడా ఈ సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ పరిధిలో పెద్ద ఎత్తున కూడా వీటిని అక్రమమైనటువంటి నిర్మాణాలు కూడా చేపట్టినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇది ఒక వారం రోజులు మాత్రమే టైం ఇచ్చినట్టుగా కొంతమంది చెప్తా ఉన్నారు. కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తా ఉన్నారు, ఒకవేళ మా ఇండ్లను కనుక కూల్చినట్టయితే మేము ఇక్కడ చచ్చిపోతామని చెప్పేసి వాళ్ళు ఒక పక్కన చెప్తా ఉన్నారు. కొన్నేమో కట్టినటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి, ఇప్పుడేమో కొత్తగా కట్టేటువంటి కన్స్ట్రక్షన్స్ అయ్యేటువంటి బిల్డింగ్స్ కూడా మనకు కనపడతా ఉన్నాయి. కొంతమంది ఏమో కట్టుకోవడం జరిగింది, కొంతమంది ఏమో ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది, కొంతమంది కట్టుకొని దీంట్లో నివాసాలు ఉంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉంది. ఇదంతా కూడా చెరువుకు సంబంధించినటువంటి ల్యాండ్లే. చెరువుకు సంబంధించినటువంటి ల్యాండ్లోనే ఈ బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలోనే చాలా అక్రమమైనటువంటి నిర్మాణాలు ఏదైతే ఉద్దేశంతో హైడ్రా ఏర్పాటు చేయడం జరిగిందో హైడ్రా ఏర్పాటదే ఇక్కడ అక్రమమైనటువంటి కట్టడాలు అన్నట్టుగా మరి మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి అక్రమమైనటువంటి కట్టడాలని వేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో మనకు ఇక్కడ హైడ్రా ఏర్పడడం జరిగింది. దీంట్లో ఎలాంటి ప్రలోభాలు ఉండవు, ఎలాంటి సంబంధించిన రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్లు ఉండవు. హైడ్రా అధికారులు వాళ్ళు తీసుకున్న నిర్ణయమే తీసుకుంటే అది వాటిని అన్నిటి కూడా కూల్చివేసేటువంటి ప్రక్రియ ఉంటుందని చెప్పేసి ఒక పక్కన తెలుస్తూ ఉంది. దీంట్లో ఎక్కడ కూడా వెనక్కి తగ్గేదే లేదు. మరొక పక్కన వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చిన తర్వాత మరోసారి గతంలో కూడా ఒకసారి నోటీసులు ఇచ్చినట్టుగా ఒక పక్కన చెప్తా ఉన్నారు. హైడ్రా అధికారులు ఏమో నోటీసులు ఇచ్చిన తర్వాత మేము చర్యలు తీసుకున్నామని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే మాత్రం మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు, నోటీసులు ఇవ్వకుండానే ఇంట్లో ఉన్నటువంటి సందర్భంలోనే సడన్గా వచ్చి మమ్మల్ని మా సంబంధించినటువంటి ఇంటిని ఖాళీ చేయాలి, లేకపోయినట్టయితే ఉంటే బలవంతంగా మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళి బయటికి తీసుకొని వచ్చి మమ్మల్ని బయటకు తీసుకొచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి దాని తర్వాత మా యొక్క నివాస గృహాలను కూల్చివేస్తూ ఉన్నారన్నటువంటిది ప్రధానంగా చెప్తా ఉన్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పుడు కూడా ఇంకొక వారం రోజుల టైంలో ఈ సంబంధించినటువంటి నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చిన తర్వాత వారం రోజుల లోపల మరొకసారి హైడ్రా బుల్డోజర్లు ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ఇప్పటికే గుర్తించడం జరిగింది. ఈ యొక్క సంబంధించినటువంటి ఎవరైతే విజయలక్ష్మి ఉందో విజయలక్ష్మి మరి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులతోటి ఆమె కొంత రాజకీయపరమైనటువంటి సత్సంబంధాలు కొనసాగించేది. కాబట్టి ఆమెకు ఒక పక్కన అధికారులు కూడా సహకరించారు అనేది కూడా తెలుస్తూ ఉంది. ఆమెను కూడా అరెస్ట్ చేసేందుకు ఆమెకు కూడా మరి ఆమె పైన కూడా చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకోవడం జరిగింది. ఆమెకు సహకరించినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకునేందుకు ఒక పక్కన సిద్ధం అవుతా ఉంది రాష్ట్ర సర్కార్. ముఖ్యంగా ఏదైతే హైడ్రాకి ఇంకా అదనపు బాధ్యతలు ఇచ్చి వాళ్ళకి వాళ్ళకు సపరేట్ అయినటువంటి పోలీస్ స్టేషన్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నటువంటి సందర్భంలో హైడ్రా ఇంకా మరింత రెచ్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వీకెండ్లో మరిన్ని కూల్చివేతలు కూడా చూసేటువంటి ఆస్కారం అయితే కనబడతా ఉంది. నిన్న హైడ్రా అధికారులు హల్చల్ చేయడం జరిగింది. ఈ రోజు కాస్త సగ్దుగా ఉన్నప్పటికీ కొన్ని చోట్ల హైడ్రా అధికారులు ఇప్పటికి కూడా నోటీసులు కూడా ఇస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. కొంతమంది ఏవైతే అక్రమంగా కట్టుకున్నారో బఫర్ జోన్లో కానీ మిగతా కొంత ఎఫ్టీఎల్ పరిధిలో కట్టుకున్నటువంటి ఏవైతే ఇండ్లు ఉన్నాయో వాటి అన్నిటి కూడా నోటీసులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నోటీసులు ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకోవాలని చెప్పేసి హైకోర్టు గతంలో కూడా చెప్పినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని హైడ్రా అధికారులు అయితే వీళ్ళకు నోటీసులు ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకున్నటువంటి ఆస్కారం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. సో కేవలం రోడ్ నెంబర్ 13 కాదు, రోడ్ నెంబర్ 12లో ఉన్నటువంటి మిగతా సంబంధించినటువంటి విల్లాలకు కూడా ఇవంతా కూడా పూర్తిగా కట్టేయడం జరిగింది. ఇక్కడ కేవలం గృహప్రవేశం మాత్రమే మిగిలినటువంటి కొన్ని ఇండ్లు కనబడతా ఉన్నాయి. ఇక్కడ వీటన్నిటి కూడా రెడ్ కలర్ తోటి ఇంటు మార్క్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ ఈ కనబడుతూ ఉన్నటువంటి ఈ సంబంధించినటువంటి ఏదైతే విల్లాలు కనబడతా ఉన్నాయో ఈ విల్లాలకు సంబంధించినటువంటి వాటిని కూడా మరొక వారం లోపల కూడా వీటన్నిటి కూడా కూల్చివేసేందుకు హైడ్రా అధికారులు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుకోసం అని చెప్పేసి ఇంటు మార్కు పెట్టడం జరిగింది రెడ్ కలర్ తోటి. వీళ్ళ రెడ్ కలర్ తోటి ఇంటు మార్కు పెట్టడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఓనర్స్ ఉంటారో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ సంబంధించినటువంటి బిల్డింగ్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసినటువంటి అంశం ఏంటిదంటే మీకు ఇచ్చినటువంటి టైంలో వారం లోపట్ల లేకపోతే 10 రోజుల సందర్భంలో మీరు కనుక దీన్ని ఖాళీ చేయనట్టయితే మేమే నేరుగా వచ్చి కూలుస్తాం.
కాబట్టి మేము కూల్చకంటే ముందే మీరు యొక్క సంబంధించినటువంటి ఏవైతే దీంట్లో ఉన్నటువంటి ఫర్నిచరే కానీ ఇంకా ఏమైనా సామాన్లు ఉన్నట్టయితే మీరు సర్దుకోండి, ఇవంతా కూడా బఫర్ జోన్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి, ఇవంతా కూడా అక్రమమైనటువంటి కట్టడాలు అని చెప్పేసి హైడ్రా అధికారులు ఆ నోటీసులో క్లియర్ కట్గా పేర్కొనడం జరిగింది. కాబట్టి ఒక పక్కనేమో వీళ్ళకు అంటగట్టినటువంటి ఈ యొక్క విల్లాలను అంటగట్టినటువంటి విజయలక్ష్మి అనేటువంటి ఈ లేడీ డాన్గా పేరున్నటువంటి ఒక ఎన్ఆర్ఐ, ఆమె ఏమో విదేశాల్లో తలదాచుకుంది. ఇక్కడ ఉన్నటువంటి కొన్నటువంటి వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. ఒక పక్కన కరెంటు ఉంది, ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల సౌకర్యం ఉన్నది, మరో పక్కన నీటి సౌకర్యం ఉంది. ఈ అన్ని సౌకర్యాలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు హైడ్రా వచ్చి మా బిల్డింగ్లను కూల్చివేయడం ఏంటి, మాకు ఇవన్నీ పర్మిషన్స్ ఎందుకు ఇవ్వడం జరిగింది? మరి ఇచ్చినటువంటి అధికారులు కూడా ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళే కదా, మాకు ఆ రోజు ఏమో కట్టుకునేది ఎందుకు, అలాగే వీటి అన్నిటికీ కూడా కరెంటుకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది, వీటన్నిటికీ పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఇవాళ మేము ఇట్లాంటి ఇండ్లు కట్టుకున్న తర్వాత వీటిని కూల్చివేస్తే మా యొక్క బతుకులు ఎక్కడ ఉంటాయి, మేము ఎక్కడికి వెళ్ళాలన్నటువంటి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్థానికులు వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నటువంటి ఎంత విలాసవంతమైనటువంటి ప్రశాంతమైనటువంటి ఏరియాలో ఉన్నటువంటి విల్లాలు, ఒక్కొక్క సంబంధించినటువంటి విల్లా ఖరీదులు కూడా ఇప్పటికే మరి సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తూ ఉన్నాయి. 2 నుంచి 2.5 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ విల్లాలు సైతం కూడా మనకు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. వీటిని అన్నింటిని కూడా కూల్చివేసేందుకు హైడ్రా అధికారులు సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. నోటీసులు ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి ఒక ఏదైతే 5 నుంచి 6 ఇళ్లలో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళకి క్లియర్ కట్గా నిన్ననే అధికారులు సైతం హైడ్రా అధికారులు కూడా హెచ్చరించడం జరిగింది. మీరు ఇమ్మీడియట్గా ఖాళీ చేయాలని చెప్పేసి, మరో వారం టైం ఇస్తా ఉన్నాం, మీరు ఖాళీ చేయనట్టయితే మేమే ఇక్కడికి వచ్చి ఖాళీ చేపిస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా వాళ్ళ ఇంటికి నోటీసులు అంటి పెట్టడంతో పాటు ఇంటి గుర్తు కూడా పెట్టినటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉంది.